నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్లోని ఆఫీసులో తనిఖీలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫీజులు రికార్డుల మధ్య తేడాలున్నట్టు గుర్తించారు. శ్రీ చైతన్య సంస్థల్లో వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్లోని ఆఫీసులో తనిఖీలు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా యాక్చువల్లీ దేశవ్యాప్తంగా ఈ ఐటీ దాడులు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? జ్యోతి, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో చైతన్య కార్పొరేట్ ఆఫీసులలో కూడా ఐటీ సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు నిన్నటి నుండి కూడా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య హెడ్ ఆఫీసులలో కూడా మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మాదాపూర్ ఈ రోజు మాదాపూర్ లో చేయడం జరిగింది. నిన్న తెలంగాణ, పూణె, హైదరాబాద్ సంబంధించి అన్నిట్లో ప్రాంతాల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తుండడం జరిగింది. దాదాపు ఏపీ, తెలంగాణలోనే 10 ప్రాంతాల్లో కూడా మొత్తం ఈ ఐటీ సోదాలు కూడా చేయడం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల రూపాయల నగదు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అడ్మిషన్లు, ట్యూషన్ల ఫీజుల పేరుతో కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఉండడంతో కూడా ఐటీ అధికారులు లావాదేవీలు కూడా అంటే తీసుకున్నటువంటి లావాదేవీలపై కూడా సాఫ్ట్వేర్ ను పరిశీలించి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది ఇప్పటికే పన్నుకు సంబంధించి అంటే దానికి సంబంధించి ఏదైతే కాలేజీలో కడుతున్నటువంటి ఫీజులకు ఐటీ అధికారులకు కడుతున్నటువంటి పనులకు తేడా కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే దాదాపు గతంలో కూడా శ్రీ చైతన్య కాలేజీలపై 2020 సంవత్సరంలోనూ శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. అప్పట్లో కూడా దాదాపు 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో శ్రీ చైతన్య కాలేజీ ట్యాక్స్ చెల్లింపులపైనే మొత్తం ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాలేజీల ఫీజుతో కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కాలేజీ పన్నులు కట్టే విషయంలో కొంచెం అవకతవకలకు పాల్పడుతున్నట్టు కూడా ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ యొక్క 5 కోట్ల రూపాయలు మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క నిన్నటి నుండి కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. దీని అన్నిటిపై ఇప్పటికే ఐటీ అధికారులు మాత్రం శ్రీ చైతన్య కాలేజీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటి అన్నిటిపై దాడులు చేయడం, ఈ పన్నుకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు అంటే ఎలా వసూలు చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి పన్ను సరిగా లేవని కూడా తెలుస్తా ఉంది. దీనిపై కూడా ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున అంటే దానిపై చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్యపై గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఫీజులు లక్షల్లో వసూలు చేస్తారు, పన్నుల రూపంలో కట్టలేకపోయారని అధికారులు గుర్తించడం జరిగింది. ఐటీ సోదాలు మాత్రం కంటిన్యూగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతి, రాజ్ కుమార్, అక్కడ ఫీజులకి రికార్డులో ఉన్నదానికి డిఫరెన్స్ అయితే గుర్తించారు. సో దీని మీద ఏమైనా వివరణ ఇచ్చిందా శ్రీ చైతన్య యాజమాన్యం? ఇప్పుడు ఇంకా ఐటీ కొనసాగుతుంది కాబట్టి ఐటీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ను మాత్రం పరిశీలించడం జరిగింది. ఈ ఆర్థిక దీనికి సంబంధించినటువంటి ట్యాక్సీలకు సంబంధించినంత మాత్రం పూర్తిగా ఒకతొకరు ఉన్నట్టు మాత్రం గుర్తించడం జరిగింది. ఏదైతే కాలేజీ ఫీజులు పేరుతో కూడా వసూలు చేస్తున్నటువంటి నగదు రూపంలో దాదాపు 5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిపై కూడా ఐటీ అధికారులు మాత్రం సీరియస్ గానే మొత్తం వీటన్నిటిని పరిశీలించి వాటి యొక్క కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవకతవకలకు సంబంధించినటువంటి వాటిలో ఈ సాఫ్ట్వేర్ ను కూడా గుర్తించినట్టు ఉంది. ఇప్పటి వరకు అయితే శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి మాత్రం ఇలా ఎలాంటిది ఏం లేదని కూడా చెప్పలేదు. కానీ దీనికి సంబంధించి మాత్రం ఆర్థిక లావాదేవీలు మాత్రం వ్యత్యాసం మాత్రం ఉందని మాత్రం ఐటీ అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.